Hello friends, welcome to LTX classes. So in the last video we have analyzed 2013 previous year polity questions. In this video we will talk about 2014 questions. మనమైతే కనుక ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి. Let us start. So polity is very important and easy scoring subject అమ్మ మనకి, particularly preliminaryలోను, even not even preliminary, mains as well. Okay, so let us start the discussion. The power to increase the number of judges in the Supreme Court of India is vested in whom? The power to increase the number of judges in the Supreme Court of India is vested in President of India, the Parliament of India, Chief Justice of India, and as well as the Law Commission. ఎవరు మనకి ద జడ్జెస్ ఇన్ ద సుప్రీం కోర్టు ఇంక్రీజ్ చేస్తారు అని చెప్పేసి మనకైతే కనుక అడగడం జరుగుతుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే కనుక కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ వన్ సచ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్ in our country because it is the protector of the constitution, it is the protector of the fundamental rights of the citizens, and it is a final court of appeal. ఇలా చాలా ఉన్నాయి కదా మనకి. ఈ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా గురించి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేశారా అంటే ఎస్, మెన్షన్ చేశారండి. ఆర్టికల్ నెంబర్ 124 నుంచి 147 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ దట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. అంటే సుప్రీం కోర్టుకి సంబంధించినటువంటి ప్రొవిజన్స్ అన్నీ కూడా ఈ 124 నుంచి 147 మధ్యలో మనకైతే కనుక మెన్షన్ చేయబడడం జరిగాయి. ఒరిజినల్గా ఇప్పుడు వి విల్ లీవ్ అదర్ థింగ్స్ అండ్ జడ్జెస్ గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి అసలు ఒరిజినల్ పొజిషన్ ఎలా ఉంది మనకి జడ్జెస్కి సంబంధించి అని తీసుకుంటే కనుక ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ యాజ్ పర్ 1950 మనం తీసుకుంటే కనుక ఇట్ ఈస్ యాక్చువల్లీ ద 7+1 కాంబినేషన్ అనమాట. అంటే 1 చీఫ్ జస్టిస్ ప్లస్ 7 అదర్ జడ్జెస్ అనే కాంబినేషన్ తోటి మనకైతే కనుక ఉంది. ఆ తర్వాత మనకి టైం టు టైం ఎవరు ఇంక్రీజ్ చేశారు, ఎవరికి పవర్ ఉంటుంది మనకి? పార్లమెంట్ హ్యాస్ ద పవర్ దేనికి? టు ఇంక్రీజ్ దిస్ పర్టిక్యులర్ నెంబర్. ఈ రోజుకి కూడా 8 జడ్జెసే ఉన్నారా? కాదు కదా. సో టు ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ జడ్జెస్, సుప్రీంకోర్టులో ఉండేటువంటి నెంబర్ ఆఫ్ జడ్జెస్ని ఇంక్రీజ్ చేసేటువంటి పవరు పార్లమెంట్కి ఉంటుంది త్రూ లా. లేటెస్ట్ అమెండ్మెంట్ ఎప్పుడమ్మా మనకి? 2019లో. సో దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ సుప్రీం కోర్ట్ నెంబర్ ఆఫ్ జడ్జెస్ అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పి తీసుకుని వచ్చారు. సుప్రీం కోర్ట్ నెంబర్ ఆఫ్ జడ్జెస్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 అని చెప్పేసి మనకైతే కనుక తీసుకుని రావడం జరిగింది. అండ్ విత్ దట్ ఇట్ బికేమ్ హౌ మెనీ జడ్జెస్? 34 జడ్జెస్ అండి, విచ్ ఈస్ యాక్చువల్లీ 33+1 కాంబినేషన్. అంటే 1 చీఫ్ జస్టిస్ ఉంటారు, 33 జడ్జెస్ ఉంటారు. ఇన్ టోటల్ 34 జడ్జెస్ ఉంటారు. ఇది ప్రజెంట్ పొజిషన్. లేటెస్ట్గా అమెండ్ చేసింది ఎప్పుడు అంటే 2019లో. ఏ ఒక యాక్ట్ మనకి? సుప్రీం కోర్ట్ నెంబర్ ఆఫ్ జడ్జెస్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ద్వారా మనకైతే కనుక చేశారు. ఇంతకుముందు ఎప్పుడైనా చేశారా అంటే ఎస్, చాలాసార్లు చేశారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒరిజినల్గా 8 ఉండేది కదా, ఆ తర్వాత దాన్ని 10కి ఇంక్రీజ్ చేశారు. ఈ విధంగా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 1956లోనూ, 1960, 1977 అండ్ యాజ్ వెల్ యాజ్ 1986 అండ్ దెన్ 2008 అండ్ విత్ ద లేటెస్ట్ 2019 లేటెస్ట్ చేంజ్ మనకి స్ట్రెంగ్త్ అనేటువంటి దాన్ని అలా ఇంక్రిమెంటల్గా పెంచుకుంటూ మనకైతే కనుక రావడం జరిగింది. క్లియర్? సో ఇక్కడ విత్ దిస్ నాలెడ్జ్, సో హూ హ్యాస్ ద అథారిటీ టు ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ జడ్జెస్ అంటే కనుక పార్లమెంట్ ఏం చేస్తుంది? ఆ యొక్క లాని తీసుకుని వస్తుంది. ఈ యొక్క లాని సుప్రీం కోర్ట్ నెంబర్ ఆఫ్ జడ్జెస్ అమెండ్మెంట్ యాక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2026లో మరలా అమెండ్ చేద్దాం అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ హైపోథెటికల్ సిచ్యువేషన్, జస్ట్ నాట్ ది థింగ్. సో 34 నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 40కి పెంచుదాం అనుకోండి. దెన్ మరలా సుప్రీం కోర్ట్ నెంబర్ ఆఫ్ జడ్జెస్ అమెండ్మెంట్ యాక్ట్ 2026 అని చెప్పేసి వస్తుంది. వచ్చి జడ్జెస్ యొక్క కౌంట్ని ఇంక్రీజ్ చేస్తారు. సో యాజ్ ఆఫ్ నో సచ్ ప్రపోజల్. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ద అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు ఏం తెలియాలి అంటే జడ్జెస్ యొక్క నెంబర్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి అసలు అపాయింట్మెంట్ పరిస్థితులు ఏంటి, రిమూవల్ పరిస్థితులు ఏంటి? జస్ట్ సింగిల్ లైన్లో మాట్లాడుకుంటే జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ని ఎవరు అపాయింట్ చేస్తారు? జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు అపాన్ ద రికమెండేషన్స్ ఆఫ్ కొలేజియం సిస్టమ్.
కొలీజియం సిస్టమ్ యొక్క రికమెండేషన్స్ ద్వారా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకి జడ్జెస్ని అపాయింట్ చేయడం అయితే కనుక జరుగుతుంది. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ రిమూవల్ ఎవరు చేస్తారు? రిమూవల్ అగైన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ డూ, బట్ అపాన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద పార్లమెంట్ యొక్క రికమెండేషన్స్ ద్వారా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ ఇష్యూ ద ఆర్డర్ అనమాట. క్లియర్? ఇక్కడ అపాయింట్మెంట్లో నాట్ ఓన్లీ సుప్రీంకోర్టు జడ్జెస్ అండి, హైకోర్టు జడ్జెస్కి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ థింగ్స్ కూడా మనకి ఎవరు చూసుకుంటారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే మనకైతే కనుక చూసుకుంటారు. ఇది మల్టిపుల్ టైమ్స్ మనకి క్వశ్చన్స్ అడిగారు. లైక్ ఎలా అంటే ద జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆర్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వేరియస్ ద జడ్జెస్ ఆఫ్ ద హైకోర్ట్ ఆర్ అపాయింటెడ్ బై ద కన్సర్న్డ్ స్టేట్ గవర్నర్ అని చెప్పేసి అడిగారు మనకి. సో ఫాల్స్ కదా అది, బికాస్ ఎందుకంటే అటు జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్టు, జడ్జెస్ ఆఫ్ హైకోర్టు ఇద్దరిని కూడా మనకి ప్రెసిడెంటే మనకైతే కనుక అపాయింట్ చేస్తారు అపాన్ ద రికమెండేషన్స్ ఆఫ్ కొలీజియం సిస్టమ్. ఈ కొలీజియం సిస్టమ్ మీద కూడా చాలా క్వశ్చన్స్ అయితే కనుక రావడం జరిగింది మనకి. లైక్ కొలీజియం సిస్టమ్ గురించి అడిగారు. ఈ కొలీజియం సిస్టమ్కి సంబంధించి కూడా దీనిని రీప్లేస్ చేస్తూ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎన్జేఏసీ అని చెప్పేసి తీసుకుని వద్దామనుకున్నారు, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ అని చెప్పేసి. బట్ హౌఎవర్ సుప్రీం కోర్ట్ హ్యాస్ లేటర్ ఆన్ డిక్లేర్డ్ ఇట్ యాజ్ అన్కాన్స్టిట్యూషనల్గా మనకైతే కనుక డిక్లేర్ చేయబడడం జరిగింది. సో విత్ దిస్ what is the answer? The power to increase the number of judges in the Supreme Court of India is vested in ante kanaka, so the parliament is the answer andi. Parliament have the power to amend these things. Okay, let's move to the next one. In the Constitution of India, the promotion of international peace and security is included in the preamble to the Constitution, directive principles, fundamental duties and as well as the 9th schedule. సో ఎక్కడ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో మనకి ఎక్కడ మెన్షన్ చేశారు? లైక్ ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ అనే దాన్ని ఎక్కడ మెన్షన్ చేశారని అడుగుతున్నారు. సో దేర్ ఈజ్ వన్ సచ్ ఇంపార్టెంట్ పార్ట్. 2013లో కూడా ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్లో మనకి ఇదే సిమిలర్గా అడిగారండి, పర్టికులర్లీ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ గురించి. అక్కడ అడిగింది ఏంటి మనకి? ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ నాట్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్ బట్ హవెవర్ దే ఆర్ ఫండమెంటల్ టు ద గవర్నెన్స్ ఆఫ్ ద కంట్రీ అనేటువంటి స్టేట్మెంట్స్ మీద మనకైతే అడిగారు. ఇది మనం 2013లో డిస్కస్ చేసుకున్నాము. ఒక మాట మీరు దీనికి సంబంధించిన ముందు వీడియో మీరు చూస్తే కనుక అక్కడ 2013 క్వశ్చన్స్ మీద మీకు క్లారిటీ కూడా ఉంటుంది. అక్కడ పాలిటీ అయిపోయిన తర్వాత ప్రీవియస్ క్వశ్చన్స్ అనేటువంటివి మస్ట్ అండ్ షుడ్గా మనం అయితే కనుక చూడాలి. ఎస్, సో ఒక్కసారి రివిజన్ చేసుకుంటే 2000 మనకి డిపిఎస్పీస్ అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని అర్థము. ఎక్కడ ఏ పార్ట్లో మెన్షన్ చేశారమ్మా? పార్ట్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ దట్ ఆఫ్ ద డిపిఎస్పీస్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఆర్టికల్ నెంబర్ 36 నుంచి 51 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ దట్ ఆఫ్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అండ్ ఈ డిపిఎస్పీస్ అనేటువంటివి లీగల్లీ ఎన్ఫోర్సబులా? కాదు, దే ఆర్ నాట్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్. కానీ ఆర్ దే ఫండమెంటల్ టు ద గవర్నెన్స్ ఆఫ్ ద కంట్రీ? ఎస్, దే ఆర్ ఫండమెంటల్ టు ద గవర్నెన్స్ ఆఫ్ ద కంట్రీ. అంటే వీటిల్ని ఫాలో అవ్వకపోతే కోర్టుకు వెళ్ళి మనం ఛాలెంజ్ చేయలేము. కానీ అలా అని ఛాలెంజ్ చేయలేము అని చెప్పేసి వీటిని నెగ్లెక్ట్ చేయమని కాదు అర్థం. బికాస్ దే ఆర్ ఫండమెంటల్ టు ద గవర్నెన్స్ ఆఫ్ ద కంట్రీ అని. ఇవన్నీ ఎవరికి చెప్తున్నారు? అసలు డిపిఎస్సిపీస్ అనేటువంటివి ఏంటి? దీస్ ఆర్ బేసికల్లీ ద డైరెక్షన్స్. ఎవరు ఇష్యూ చేసినటువంటివి? కాన్స్టిట్యూషన్ ఇష్యూ చేసింది. ఎవరికి? సో టు ద గవర్నమెంట్ ఆఫ్ ద డే. సో మనల్ని గవర్న్ చేసేటువంటి వాళ్ళు, గవర్నమెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫాలో అవ్వాల్సినటువంటివి అనమాట. అంటే వాళ్ళు ఇప్పుడు వెల్ఫేర్ పాలసీస్ తీసుకొస్తారు, స్కీమ్స్ తీసుకొస్తారు, ఇవన్నీ తీసుకొస్తారు కదా, వాటిల్లో ఈ యొక్క డిపిఎస్పి ప్రిన్సిపల్స్ని ఇన్కార్పొరేట్ చేస్తూ ఇంప్లిమెంట్ చేయాలి. దట్ ఈస్ వాట్ ఈస్ ద ఐడియా. ఓకే, ఎస్, సో నౌ యూ అండర్స్టూడ్ దీస్ థింగ్స్. అండ్ మూవింగ్ ఫార్వర్డ్ ఫర్దర్, ఇప్పుడు స్పెసిఫిక్లీ టు దిస్ క్వశ్చన్కి వచ్చినప్పుడు మనకి ఏంటంటే కనుక దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఆర్టికల్ నెంబర్ 51 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఏం చెప్తుందమ్మా ఆర్టికల్ నెంబర్ 51 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్? ఏం చెప్తుంది అని అంటే, సో ఇట్ ఈస్ ద స్టేట్ షెల్ ఎండీవర్ టు ప్రమోట్ ద, సో ఏం చేయాలి స్టేట్, ఏం చేయాలి? టు ప్రమోట్ ద ఇంటర్నేషనల్ పీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ సెక్యూరిటీని ప్రమోట్ చేయాలి. ఇంటర్నేషనల్ పీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ సెక్యూరిటీని ప్రమోట్ చేయాలి. టు మెయింటైన్ జస్ట్ అండ్ హానరబుల్ రిలేషన్స్ విత్ దట్ ఆఫ్ ద అదర్ నేషన్స్, బిట్వీన్ ద నేషన్స్.
జస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద హానరబుల్ రిలేషన్స్ బిట్వీన్ ద నేషన్స్ మెయింటైన్ చేయాలి. ఇవన్నీ కూడా డైరెక్షన్స్ అనమాట ఇష్యూ చేసినటువంటిది. ఏ ఆర్టికల్ అండర్లో? ఆర్టికల్ నెంబర్ 51 అండర్లో మనకి అదే కదా లాస్ట్ డిపిఎస్పి మనకి. ఇంకా అది అయిపోయిన తర్వాత మనకి ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి మనకి. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఎంకరేజ్ సెటిల్మెంట్ ఆఫ్ డిస్ప్యూట్స్. ఎంకరేజ్ సెటిల్మెంట్ ఆఫ్ డిస్ప్యూట్స్ త్రూ ఆర్బిట్రేషన్ ద్వారా మనకి ఏంటి అని అంటే కనుక డిస్ప్యూట్స్ని సెటిల్మెంట్ చేసుకోమని చెప్పేసి ఎంకరేజ్ చేయాలి. ఇవన్నీ కూడా టుడే దే హ్యావ్ ఆస్డ్ అబౌట్ దీస్ థింగ్స్. ఇక్కడ చూడండి, ఇప్పుడు ద ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ ఈజ్ ఇన్క్లూడెడ్ అని చెప్పేసి రాసింది ఇక్కడ మనకి. టుమారో దే మైట్ గివ్ యూ మెయింటైన్ జస్ట్ అండ్ హానరబుల్ రిలేషన్స్ బిట్వీన్ ద నేషన్స్, ఎంకరేజ్ ద సెటిల్మెంట్ ఆఫ్ డిస్ప్యూట్స్ త్రూ ద వే ఆఫ్ ఆర్బిట్రేషన్. ఈ స్టేట్మెంట్స్ ఎక్కడ మెన్షన్ చేశారని కూడా మరలా మనకి అడిగే అవకాశాలు ఉన్నాయి మనకి. సో విత్ దిస్ వీ కెన్ కమ్ టు ద కన్క్లూజన్ దట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ ఈజ్ ఇన్క్లూడెడ్ ఇన్ ద అంటే ఎక్కడ మెన్షన్ చేశారమ్మా? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో మెన్షన్ చేశారు. సో స్పెసిఫిక్గా ఏ ఆర్టికల్ నెంబర్ 51 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మనకైతే కనుక దీని గురించి మెన్షన్ చేయబడడం జరిగింది. క్లియర్? సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. ఆర్టికల్ నెంబర్ 51 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్. నెక్స్ట్, ద పవర్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా to decide the disputes between the center and the state falls under its very important అండి మనకి advisory jurisdiction, appellate jurisdiction, original jurisdiction and as well as a writ jurisdiction అని చెప్పేసి పిలుస్తారు. The power of the Supreme Court of India to decide disputes between the center and states falls under its. సో there are different types of jurisdictions ఉంటాయి మనకి. సుప్రీం కోర్టుకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్స్ ఉంటాయి. లైక్ వీ కాల్ ఇట్ యాజ్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటాము, రిట్ జ్యూరిస్డిక్షన్, అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్, అపిలేట్ జ్యూరిస్డిక్షన్. ఈ 4 ఆప్షన్స్ కూడా మనకి క్లియర్గా తెలియాలమ్మా. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క జ్యూరిస్డిక్షన్ మీద మనకైతే కనుక క్వశ్చన్స్ అయితే కనుక అడగడం జరిగాయి. వాటిల్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటి అని అంటే కనుక మనకి తెలియాల్సినటువంటిది విచ్ ఈస్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ జ్యూరిస్డిక్షన్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక సో దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ఈజ్ అబౌట్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఏం చెప్తుంది? ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అసలు ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటే అసలు అర్థం ఏంటి మనకి అని అంటే కనుక ఇట్ ఈస్ బేసికల్లీ ద అథారిటీ ఆఫ్ ద కోర్ట్ టు హియర్ ఏ పర్టికులర్ కేస్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం. అంటే జనరల్గా ఇప్పుడు మనకి సుప్రీంకోర్టు ఉందనుకోండి, సుప్రీంకోర్టుకి ఎప్పుడు వెళ్తాం మనము? ముందు మనం లోయర్ కోర్టుకు వెళ్తాము, ట్రయల్ కోర్టుకు వెళ్తాము. ట్రయల్ కోర్టు తర్వాత మనం ఏంటి అంటే కనుక హైకోర్టును అప్రోచ్ అవుతాము. ఒకవేళ హైకోర్టు నుంచి కూడా మనకి జడ్జిమెంట్ ఫేవర్గా రాలేదనుకోండి, దెన్ వాట్ వీ విల్ డూ? సో వీ విల్ సే దట్ వీ విల్ గో టు అపీల్ టు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సో అంటే అపిలేట్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది ఆ విధంగా మనకి. అలా కాకుండా డైరెక్ట్గా సుప్రీంకోర్టును అప్రోచ్ అయిపోవచ్చు అనమాట. కొన్ని ఇన్స్టెన్సెస్లో ఒక పర్టికులర్ అథారిటీ మనకైతే కనుక ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, సో ఇట్ ఈస్ బేసికల్లీ ద కోర్ట్స్ అథారిటీ టు హియర్ ఏ పర్టికులర్ కేస్. ద కోర్ట్స్ అథారిటీ టు హియర్ ఏ కేస్ ఫర్ ద ఫస్ట్ టైం. హియర్ ద కేస్ ఫర్ ద ఫస్ట్ టైం. ఇది మనకి ఎక్కడ మెన్షన్ చేస్తుందమ్మా అంటే కనుక ఆర్టికల్ నెంబర్ 131 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో మనకైతే కనుక దీని గురించి మెన్షన్ చేస్తుంది. యాజ్ పర్ దిస్, సో ద సుప్రీం కోర్ట్ హ్యావ్ ద ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ whenever there is a conflict between dispute between government of India and as well as one or more states. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒకటి లేక మోర్ స్టేట్స్కి డిస్ప్యూట్ వచ్చినప్పుడు దానిని రిజాల్వ్ చేయడానికి ఈ యొక్క సుప్రీం కోర్టులో మనకి ఏంటి అంటే రిజాల్వ్ చేస్తుందన్నమాట త్రూ ఇట్స్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ సమ్ స్టేట్స్ ఆన్ వన్ సైడ్ అండ్ అనదర్ స్టేట్స్, ఫ్యూ అదర్ స్టేట్స్, వన్ ఆర్ మోర్ స్టేట్స్ ఆన్ ద అదర్ సైడ్ డిస్ప్యూట్ ఉందనుకోండి, అప్పుడు కూడా మనకి ఎవరు రిజాల్వ్ చేస్తారు? సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా రిజాల్వ్ చేస్తుంది త్రూ ఇట్స్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్. అండ్ దెన్ అలా కాకుండా ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాదు,
2 ఆర్ మోర్ స్టేట్స్ మధ్యలోనే డిస్ప్యూట్స్ అయితే కనుక ఉన్నాయి, వాటిని రిజాల్వ్ చేయాలి అని అన్నా కూడా ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ మనకైతే కనుక సుప్రీం కోర్టుకి ఉంటుంది. సో సుప్రీం కోర్ట్ విల్ సెటిల్ రిజాల్వ్ దీస్ పర్టికులర్ డిస్ప్యూట్స్ అనేటువంటి పాయింట్ ఇక్కడ మనకు అర్థం కావాలి. అండ్ ఇవన్నీ కూడా ఏంటి అని అంటే కనుక ఇట్ ఈస్ ద ఎక్స్క్లూజివ్ జ్యూరిస్డిక్షన్ దట్ ఈస్ గివెన్ టు దట్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ఎక్స్క్లూజివ్ జ్యూరిస్డిక్షన్ అండి. సో దట్ మీన్స్ ఓన్లీ ద సుప్రీం కోర్ట్ క్యాన్ డూ. వీటికి సంబంధించి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ 1 ఆర్ మోర్ స్టేట్స్ మధ్య డిస్ప్యూట్ వచ్చినా, లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ సమ్ స్టేట్స్ ఒకవైపు ఉండి 1 ఆర్ మోర్ స్టేట్స్ ఆన్ ద అదర్ సైడ్ ఉన్నా, లేకపోతే 2 ఆర్ మోర్ స్టేట్స్ మధ్య డిస్ప్యూట్ వచ్చినా కూడా ఇవన్నీ కూడా సుప్రీం కోర్టు మనకైతే కనుక హ్యాండిల్ చేస్తుంది. ఇదంతా కూడా ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ గురించి. ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగారు చూడండి, ద పవర్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా టు డిసైడ్ ద డిస్ప్యూట్స్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్స్ అంటే ఏంటి? ఫస్ట్ పాయింట్. సో ద సెంటర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్స్ మధ్య డిస్ప్యూట్ వచ్చినప్పుడు మనకి ఎవరు డిసైడ్ చేస్తారు అంటే కనుక ఇట్ బేసికలీ డిసైడెడ్ అండర్ బై ద సుప్రీం కోర్ట్ అండర్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద ఆన్సర్. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఈజ్ బేసికల్లీ ద ఆన్సర్ అనమాట మనకి. ఇది కాకుండా ఇంకా మిగతా కూడా ఉన్నాయి చూడండి, అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్, అపిలేట్ జ్యూరిస్డిక్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ రిట్ జ్యూరిస్డిక్షన్ అని చెప్పేసి. సో ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ కూడా రీసెంట్గా న్యూస్లో ఉందమ్మా మనకి విత్ రెఫరెన్స్ టు అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్కి సంబంధించి. బికాస్ ఎందుకంటే మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా ఈ యొక్క అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ని ఇన్వోక్ చేసి సుప్రీం కోర్ట్ని అడ్వైజ్ అయితే కనుక అడగడం జరిగింది. ఇట్ ఈస్ బేసికల్లీ అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్. ఈ అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అండర్లో ఏమవుతుంది? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ సీక్ ద అడ్వైజ్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా విచ్ ఈస్ కవర్డ్ అండర్ ఆర్టికల్ నెంబర్ 143 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అర్థమవుతుందా? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడైనా ఏదైనా ఒక లీగల్ అడ్వైజ్ కావాలి, ఒపీనియన్ కావాలి, రిఫరెన్స్ ఇవ్వాలనుకున్నప్పుడు సుప్రీం కోర్ట్ని ఈ యొక్క ఆర్టికల్ నెంబర్ 143 అండర్లో మనకి అడగచ్చు. ఇది అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండర్లోకి వస్తుంది. అండ్ ఒకవేళ సుప్రీం కోర్ట్ దానికి సంబంధించి ఏదైనా ఒపీనియన్ చెప్పినప్పుడు అది ప్రెసిడెంట్ మీద ఎటువంటి బైండింగ్ నేచర్ ఉండదు. దట్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ బైండింగ్ అపాన్ ద ప్రెసిడెంట్. సుప్రీంకోర్టు చెప్పింది ఇప్పుడు నేను ఖచ్చితంగా వినాలి అనేటువంటిది ఏమీ ఉండదు. ఇట్ ఈస్ నాట్ లీగల్లీ బైండింగ్, జస్ట్ ఇట్స్ అన్ అడ్వైస్. యూ లిజన్ ఇట్ ఆర్ యూ డోంట్ లిజన్ ఇట్ అనేటువంటిది మనకి. అండ్ అలాగే ద థర్డ్ వన్ వచ్చేసి మనకి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ రిట్ జ్యూరిస్డిక్షన్. ఇవి చాలా ఇంపార్టెంట్ అమ్మా. వన్స్ అగైన్ మళ్ళీ చెప్తున్నాను, రిట్ జ్యూరిస్డిక్షన్. సో సుప్రీం కోర్టు మనకి ఫండమెంటల్ రైట్స్ని ఎన్ఫోర్స్ చేయడం గురించి మల్టిపుల్ రిట్స్ ఇష్యూ చేయగలదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటి అని అంటే కనుక హ్యాబియస్ కార్పస్ అంటారు, అంటే బ్రింగ్ ద బాడీ అని చెప్పేసి అర్థం. అలాగే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ మాండమస్ అంటారు మనకి. మాండమస్ అంటే వి కమాండ్ టు డూ యువర్ డ్యూటీ అని చెప్పేసి. దెన్ వీ హ్యావ్ క్వో వారెంటో. క్వో వారెంటో అంటే ఏంటి? బై వాట్ అథారిటీ అని చెప్పేసి అడగడానికి క్వో వారెంటో అంటారు. దెన్ వీ హ్యావ్ ప్రొహిబిషన్. సో లోయర్ కోర్ట్ యొక్కని ఇది మనకి ఏంటి అని అంటే కనుక ప్రొహిబిట్ చేయడానికి ప్రొహిబిషన్, సెరిషోరరీ అని చెప్పేసి ఇంకొక రిట్ ఉంటుంది మనకి. ఈ రిట్స్ అన్నీ కూడా రిట్ జ్యూరిస్డిక్షన్ అండర్లోకి మనకైతే కనుక వస్తాయి. ఫండమెంటల్ రైట్స్ని ఎన్ఫోర్స్ చేయడానికి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క రిట్స్ అనేటువంటి వాటిని ఇష్యూ చేయవచ్చు ఎవరు? సుప్రీంకోర్టు. సో విత్ దిస్ ఆర్టికల్ వాట్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ఇప్పుడు రేపన్న రోజున మనకి ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సీకింగ్ ద లీగల్ అడ్వైస్ ఫ్రమ్ దట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అంటే అది ఎందులోకి వస్తుంది? అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్లోకి వస్తుంది. ఇప్పుడు హబియస్ కార్పస్, మాండమస్, క్వో వారెంటో ఇవి ఇష్యూ చేసే సుప్రీం కోర్ట్ అంటే అవి ఎందులోకి వస్తుంది? రిట్ జ్యూరిస్డిక్షన్లోకి వస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అండ్ 1 ఆర్ మోర్ స్టేట్స్ మధ్య కానీ, లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ సమ్ స్టేట్స్ అండ్ 1 ఆర్ మోర్ స్టేట్స్ మధ్య కానీ, 2 ఆర్ మోర్ స్టేట్స్ మధ్య కానీ డిస్ప్యూట్ వచ్చినప్పుడు దానిని ఎవరు ఇది చేస్తారు? మనకి ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అండర్లోకి వస్తుంది మనకి. క్లియర్ అండి. అండ్ ఇంకా అపిలేట్ జ్యూరిస్డిక్షన్ అంటే అర్థం ఏంటి? సుప్రీంకోర్టు లోవర్ కోర్ట్ ఇచ్చినటువంటి ఆర్డర్ని అప్పీల్ వింటుందన్నమాట. విని సో వెదర్ ఓవర్ రూల్ చేయాలంటే ఓవర్ రూల్ చేస్తుంది, అపహెల్ చేయాలంటే అపహెల్ చేస్తుంది, ఏం చేయాలి అని ఇట్ ఈస్ అప్ టు ద డిస్క్రిప్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్. క్లియర్. సో దేర్ ఫోర్ దట్ ఈస్ వాట్ ఈస్ ద ఆన్సర్. ద పవర్ ఆఫ్ సుప్రీం కోర్ట్ టు డిసైడ్ డిస్ప్యూట్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్ అంటే కనుక అర్థం అది. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. The President shall make the rules for the more convenient transaction of the business of the Government of India and for allocation among the ministers of the said business.
ఆల్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షెల్ బి ఎక్స్ప్రెస్డ్ టు బి టేకెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. విచ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అని చెప్పేసి మనకైతే కనుక అడుగుతున్నారమ్మా. వాట్ ఈస్ ద ఆన్సర్ మనకి? సో ఆల్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షెల్ బి ఎక్స్ప్రెస్లీ టేకెన్ ఇన్ ద నేమ్ ఆఫ్. ఇది అర్థం కావాలంటే మనకి ఫస్ట్ 2 పాయింట్స్ అర్థం కావాలంటే యూ షుడ్ అండర్స్టాండ్ విచ్ ఇస్ ఆర్టికల్ నెంబర్ 77 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ నెంబర్ 77 అర్థమైతే కనుక ఈ యొక్క ఇది మనకు అర్థమవుతుంది. ఆర్టికల్ నెంబర్ 77లో మనం క్లాజ్ 1 కనుక మాట్లాడుకుంటే కనుక దాంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు ఏమని, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ అన్నీ కూడా దే ఆర్ ఎక్స్ప్రెస్డ్ టు బి టేకెన్ ఆల్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా so shall be expressed to be taken in the name of evaramma President of India. Please be very clear, President of India. అండ్ అలాగనే క్లాజ్ 3 గురించి మనం మాట్లాడుకుంటే కనుక సో ఇట్ ఈస్ ద ప్రెసిడెంట్ హూ షెల్ మేక్ ద రూల్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ద ప్రెసిడెంట్ షాల్ మేక్ ద రూల్స్ వేటికి సంబంధించి, సో ఫర్ ద కన్వీనియంట్ ట్రాన్సాక్షన్స్, ఫర్ మేకింగ్ ద కన్వీనియంట్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బిజినెస్ అండ్ అలొకేషన్ అమాంగ్ ద మినిస్ట్రీస్ రెస్పెక్ట్ టు సెడ్ బిజినెస్. అంటే ఆ యొక్క బిజినెస్ని డిఫరెంట్ మినిస్ట్రీస్కి అలొకేట్ చేయడంలో కూడా ఎవరు రోల్ వహిస్తారు అని అంటే కనుక ఇట్ ఈస్ బేసికల్లీ ద ప్రెసిడెంట్ హూ విల్ డూ దాట్. సో విత్ దట్ ఇన్ నాలెడ్జ్, విత్ దట్ ఇన్ మైండ్ మనం ఏం చేయొచ్చు, ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. చూడండి సెకండ్ చూడండి, ఆల్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షిల్ బి ఎక్స్ప్రెస్డ్ టు బి టేకెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ అంటున్నారు. దిస్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ స్టేట్మెంట్ బికాస్ ఇట్ ఈస్ ద ప్రెసిడెంట్ హూ విల్ డూ దాట్. ఫస్ట్ స్టేట్మెంట్, ద ప్రెసిడెంట్ షల్ మేక్ ద రూల్స్ ఫర్ ద మోర్ కన్వీనియంట్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ది బిజినెస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఫర్ అలొకేషన్ అమాంగ్ ద మినిస్టర్స్ ఆఫ్ సట్ బిజినెస్. ఎస్, దిస్ ఈస్ కరెక్ట్ స్టేట్మెంట్. అంటే విత్ దట్ వాట్ ఈస్ ఆన్సర్? విత్ దట్ ఓన్లీ 1 ఈస్ ద ఆన్సర్. వాళ్ళు కరెక్ట్ స్టేట్మెంట్స్ అడుగుతున్నారు కాబట్టి ఒక్కొక్కసారి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అని కూడా అడుగుతూ ఉంటారు. అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళు కరెక్ట్ అడుగుతున్నారా ఇన్కరెక్ట్ అడుగుతున్నారా అనేటువంటిది. సో విత్ దట్ 1 ఓన్లీ ఈజ్ ద ఆన్సర్. ఇంకా యాడ్ ఆన్ పాయింట్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఇదే స్టోరీ మీరు స్టేట్ లెవెల్కి అప్లై చేశారనుకోండి, దెన్ యూ షుడ్ సీ ఆర్టికల్ నెంబర్ 166 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇదంతా కూడా సెంట్రల్ లెవెల్లో కదా, ఇది ఇప్పుడు స్టేట్ లెవెల్లో. మనకి స్టేట్ లెవెల్లో కనుక మీరు మాట్లాడుకున్నారనుకోండి, ఆల్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద స్టేట్ షెల్ బి ఎక్స్ప్రెస్డ్ టు బి టేకెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద గవర్నర్. అక్కడేమో ప్రెసిడెంట్, ఇక్కడేమో గవర్నర్. దెన్ అలాగనే ఇట్ ఈస్ ద గవర్నర్ హూ షెల్ మేక్ ద రూల్స్ సో ఫర్ హ్యావింగ్ మోర్ కన్వీనియంట్ ట్రాన్సాక్షన్ అండ్ అలొకేషన్ ఆఫ్ ద బిజినెస్ అమాంగ్ ద డిఫరెంట్ మినిస్ట్రీస్ అని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. అదేమో సెంట్రల్ లెవెల్లోనేమో ఆర్టికల్ నెంబర్ 77, ఇదేమో ఆర్టికల్ నెంబర్ 166 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ అన్నీ కూడా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి అయితే కనుక ప్రెసిడెంట్ యొక్క నేమ్ అండర్లో ఇది అవుతాయి. అదే స్టేట్కి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ అన్నీ కూడా గవర్నర్ అనేటువంటిదితో మనకైతే కనుక అవుతాయి. క్లియర్? సో రేపన్న రోజున మనకి ఇక్కడ ప్రెసిడెంట్ ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ గవర్నర్ ఇచ్చి మనకి ఏంటంటే ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ప్లేస్లో చీఫ్ మినిస్టర్ ఇచ్చినా కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. బికాస్ ఎందుకంటే అది చీఫ్ మినిస్టర్ కాదు, గవర్నర్ అనేటువంటి విషయం మీకు తెలుసు. అండ్ ఎస్, ద గవర్నర్ కెన్ మేక్ ద రూల్స్ అనేటువంటి విషయం తెలుసు మీకు. ఎస్ అండి, క్లియర్? లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. Which one of the following schedules of the Constitution of India contains the provisions regarding the anti-defection? Second schedule, 5th schedule, 8th schedule and as well as the 10th schedule. So which of the following schedules of the Constitution of India contains the provisions regarding the anti-defection కి సంబంధించి? సో మనకి ఏంటంటే కనుక how many schedules are there అండి? There are 12 schedules are there in the constitution. ఒరిజినల్లీ ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయమ్మా మనకి? ఒరిజినల్లీ మనకైతే కనుక 8 షెడ్యూల్స్ ఉండేవి. ఒరిజినల్లీ 8 ఉండేవి. ఆ తర్వాత మనం ఏం చేసాము, 12కి మనం ఇంక్రీజ్ చేసాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి 9, 10, 11 అండ్ 12 వర్ లేటర్ ఆన్ యాడెడ్. సో 9 దేనికి సంబంధించింది? సంథింగ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు ద లాస్ అవుట్ సైడ్ ద జుడిషియల్ రివ్యూ అంటూ మనకి తీసుకొచ్చారు. 10th షెడ్యూల్ ఈ సంథింగ్ దట్ వీఆర్ డిస్కసింగ్ హియర్. అండ్ ద 11th అండ్ 12th షెడ్యూల్ వచ్చేసి మనకి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్కి సంబంధించింది, పంచాయత్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మున్సిపాలిటీస్కి సంబంధించినటువంటిది. ఓకే, నౌ కమింగ్ బ్యాక్ అగైన్ టు దిస్ పర్టికులర్ థింగ్, 10th షెడ్యూల్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఈ యొక్క 10th షెడ్యూల్ గురించి
మనం మాట్లాడుకుంటే ఇది మనకి 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనకైతే కనుక తీసుకుని రావడం జరిగింది 1985లో. సో 1985లో 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనము ఈ యొక్క 10th షెడ్యూల్ని మనమైతే కనుక ఇన్సర్ట్ చేసాము, విచ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ యాంటీ డిఫెక్షన్ లా అని కూడా మనమైతే కనుక పిలవడం జరుగుతుంది. ఏంటి యాంటీ డిఫెక్షన్ లా? సో జనరల్గా మనకి ఏంటి అని అంటే కనుక ఒక పార్టీ ద్వారా కంటెస్ట్ చేసి ఎలక్షన్స్ అయిపోయిన తరువాతన పార్టీ స్విచ్ చేసేయడం, అంటే డిఫెక్ట్ అయిపోవటం వేరే పార్టీకి. సో అలా చేస్తే ఏమవుతుంది? ఇట్స్ లైక్ చీటింగ్ ద పీపుల్ కదా. నిన్ను ఆ పలానా పార్టీ అని చెప్పేసి నమ్మి వేశారు, నువ్వేం చేస్తున్నావు? ఆ పార్టీ ద్వారా విన్ అయిన తర్వాత ఏం చేస్తున్నావు? పార్టీ అనేటువంటిది స్విచ్ అయిపోతున్నావు. దట్ ఈస్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. దట్ ఈస్ వాట్ ఈస్ అందుకని దాన్ని ప్రొహిబిట్ చేయడం గురించి గవర్నమెంట్స్ అనేటువంటివి స్టేబుల్గా ఉండాలి అని చెప్పేసి మనకి ఏంటంటే ఈ యాంటీ డిఫెక్షన్ లా అనేటువంటి దాన్ని మనకి తీసుకుని వచ్చారు. సో అంటే ఇప్పుడు దీంట్లో మనకి ఏంటంటే డిఫరెంట్ ప్రొవిజన్స్ విత్ రెస్పెక్ట్ టు డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఎ పర్సన్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ డిఫెక్షన్ ద్వారా మనం అయితే కనుక డిస్క్వాలిఫై చేయడం గురించి అయితే కనుక దీంట్లో మెన్షన్ చేస్తారు. అదొక పాయింట్ తెలియాలి. అండ్ నాట్ ఓన్లీ దట్, అక్కడే ఆగిపోకుండా మనం ఏంటంటే డెసిషన్ ఎవరు తీసుకుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ పర్సన్ని డిస్క్వాలిఫై చేయాలి అని అంటే కనుక సో దానికి సంబంధించినటువంటి డెసిషన్ ఎవరు తీసుకుంటారు? సో ద ప్రిసైడింగ్ ఆఫీసర్, ఎయిదర్ ద చైర్పర్సన్ ఆర్ ద స్పీకర్ ఆఫ్ లోక్సభ. అండ్ వాళ్ళ యొక్క డెసిషన్ వచ్చేసి మనకి ఫైనల్ అనమాట. వాళ్ళ యొక్క డెసిషన్ వచ్చేసి మనకి ఫైనల్. ఎంత టైం పీరియడ్లో మనకి డెసిషన్ అనేటువంటిది తీసుకోవాలి? నో సచ్ టైం పీరియడ్ ఈజ్ ప్రిస్క్రైబ్డ్. అందుకనే స్పీకర్స్ ఏం చేస్తూ ఉంటారంటే కనుక కొంతమంది సో వాళ్ళకి ఆ సంబంధించినటువంటి అంటే గవర్నమెంట్లోకి వచ్చేటువంటి వాళ్ళని అయితే కనుక డిఫెక్ట్ చేయకుండా డిస్క్వాలిఫై చేయకుండా గవర్నమెంట్ నుంచి వేరే పార్టీకి మూవ్ అయిపోతున్నటువంటి వాళ్ళని ఏంటి అంటే కనుక ఇమీడియట్గా డిస్క్వాలిఫై చేసేసి ఇలా ఇంపార్షియల్గా ఇది చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో బట్ హౌఎవర్ దట్ నీడ్ టు బీ కర్టైల్డ్. సో ఓకేనా, ఒక ప్రాపర్ టైం పీరియడ్ అనేటువంటిది మనకైతే కనుక ఉండాలి. సుప్రీంకోర్టు మనకి మల్టిపుల్ అడ్వైజెస్ అయితే కనుక మనకి ఇచ్చిందనమాట. జస్ట్ ఎ మినిట్. అండ్ అగైన్ స్పీకర్స్ డెసిషన్ అనేటువంటిది మనకైతే కనుక ఫైనల్, బట్ ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు జ్యుడిషియల్ రివ్యూ అనమాట. క్లియర్? అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి ఇంకా అదర్ షెడ్యూల్స్ కూడా ఉన్నాయి కదా. సో విత్ దట్ వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్ అండి? విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ షెడ్యూల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కంటైన్స్ ప్రొవిజన్స్ రిగార్డింగ్ ద యాంటీ డిఫెక్షన్ అంటే వాట్ ఈస్ ద ఆన్సర్? సో ద ఆన్సర్ వచ్చేసి మనకి డి 10th షెడ్యూల్ ఈస్ ద ఆన్సర్. ఇంక ఇవి మిగతా షెడ్యూల్స్ ఏవేంటి మనకి? సంథింగ్ రిలేటెడ్ టు 8th షెడ్యూల్. 8th షెడ్యూల్ దేని గురించి మాట్లాడుతుందమ్మా? ఇట్ డీల్స్ విత్ ద అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి మాట్లాడుతుంది మనకి 8th షెడ్యూల్. అఫీషియల్ లాంగ్వేజెస్ ఎన్ని ఉన్నాయి? అఫీషియల్ లాంగ్వేజెస్ 22 ఉన్నాయి మనకి అఫీషియల్ లాంగ్వేజెస్. ఈవెన్ దీని మీద కూడా మన 2024లో ప్రిలిమినరీ క్వశ్చన్ అయితే కనుక అడిగారు. ఓకేనా, అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాంగ్వేజెస్ వర్ యాడెడ్ త్రూ ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1971 అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. అది ఆ పేపర్ డిస్కస్ చేసేటప్పుడు మనం అక్కడ చెప్దాం మనం. అయితే 22 లాంగ్వేజెస్ ఉన్నాయి, కానీ ఒరిజినల్లీ మనం తీసుకుంటే కనుక ఓన్లీ 14 లాంగ్వేజెస్ మాత్రమే ఉన్నాయి. వాటిల్ని మనకి ఏంటి అంటే త్రూ డిఫరెంట్ అమెండ్మెంట్స్ ద్వారా 22 అఫీషియల్ లాంగ్వేజెస్ అనేటువంటివి డిక్లేర్ చేయబడడం అయితే జరిగింది. ఇవి ఎందులో మెన్షన్ చేశారు? 8th షెడ్యూల్లో మనకైతే కనుక మెన్షన్ చేశారు. దెన్ సిమిలర్లీ ఇంకొకటి ఉంది మనకి 5th షెడ్యూల్. ఇది దేని గురించి మాట్లాడుతుంది? సో సంథింగ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద ట్రైబల్ గురించి, షెడ్యూల్డ్ ఏరియాస్ గురించి. అంటే అడ్మినిస్ట్రేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ కంట్రోల్ ఆఫ్ దేనికి సంబంధించింది? ఆఫ్ షెడ్యూల్డ్ ఏరియాస్. Administration and as well as the control of scheduled areas, so and scheduled tribes in any state, like excluding the Assam, Tripura, Meghalaya, Mizoram. So ఈ స్టేట్స్ని ఎక్స్క్లూడ్ చేసి మిగతా స్టేట్స్లో ఉండేటువంటి షెడ్యూల్డ్ ఏరియాస్కి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ మనకి సో 5th షెడ్యూల్లో మనకైతే కనుక డిస్కస్ చేయబడడం అయితే కనుక జరిగింది. అండ్ సిమిలర్లీ వాట్ అబౌట్ ద సెకండ్ షెడ్యూల్? సెకండ్ షెడ్యూల్ వచ్చేసి మనకి అమౌల్మెంట్స్, అలవెన్సెస్ అండ్ ద ప్రివిలేజెస్ ఆఫ్ ద కీ కాన్స్టిట్యూషనల్ పర్సన్ లైక్ ప్రెసిడెంట్కి సంబంధించి, గవర్నరు, స్పీకరు, వీళ్ళకి సంబంధించినటువంటి అలవెన్సెస్ గురించి, ప్రివిలేజెస్ గురించి, వీటన్నిటి గురించి కూడా మనకి సెకండ్ షెడ్యూల్లో మనకైతే డీల్ చేస్తారు.
సో మొత్తం 12 షెడ్యూల్స్ మనకి రావాలమ్మా. షెడ్యూల్ నెంబర్ 1 దగ్గర నుంచి షెడ్యూల్ నెంబర్ 12 వరకు కూడా ఖచ్చితంగా అడిగే అవకాశం అయితే కనుక ఉంది మనకి. సో విచ్ ప్రొవిజన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కంటైన్స్ ద ప్రొవిజన్స్ రిగార్డింగ్ యాంటీ డిఫెక్షన్ అంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ ద 10th షెడ్యూల్ విచ్ డీల్స్ విత్ ఇట్. సో ఒరిజినల్లీ ఎన్ని ఉన్నాయి, 10th షెడ్యూల్ ఎప్పుడు యాడ్ చేశారు, ఎవరు డెసిషన్ తీసుకుంటారు అనేటువంటివన్నీ కూడా. ఇంకా యాంటీ డిఫెక్షన్ లా అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మనకి మన యొక్క పాలిటీ రిలేటెడ్ క్లాసెస్లో ఇంకా క్లియర్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయబడటం జరుగుతుంది. లైక్ వాట్ ఆర్ ద గ్రౌండ్స్ ఫర్ డిస్క్వాలిఫికేషన్, సో వాట్ ఆర్ ద ఎక్సెప్షన్స్, ఎప్పుడు డిస్క్వాలిఫై అవ్వరు అనేటువంటి పాయింట్స్ అన్నీ కూడా, వాట్ ఆర్ ద ఇష్యూస్ అసోసియేటెడ్ విత్ డిస్క్వాలిఫికేషన్, ఇవన్నీ కూడా మనం అక్కడ అయితే కనుక డిస్కస్ చేయొచ్చు. క్లియర్? సో దట్ ఈస్ వాట్ దిస్ ఆర్టికల్ ఈస్ అబౌట్. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. Consider the following statements regarding a no confidence motion in India. There is no mention of no confidence motion in the Constitution of India. A motion of no confidence can be introduced in the Lok Sabha only అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారు. ఎస్ అండి, ఇఫ్ యూ రీడ్ ఆర్టికల్ నెంబర్ 75 clause 3 గురించి మనం చదివితే కనుక దాంట్లో ఒక మాట రాసి ఉంటుంది. ఏంటి? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు, ఈవెన్ ఇది 2013 క్వశ్చన్ పేపర్లో కూడా అడిగారు మనకి. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు డాష్. వాట్ ఈస్ దిస్ ఆన్సర్ అండి? పార్లమెంటా ఆర్ ప్రెసిడెంట్? So what is the answer? They are collectively responsible to that of the Lok Sabha. అంటే ఆ యొక్క అకౌంటబిలిటీ అనేటువంటి దానిని మెయింటైన్ చేయడం గురించి మనకైతే కనుక ఈ 75 clause 3లో మనకైతే కనుక మెన్షన్ చేశారు. సో దట్ ఈస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అందరూ కూడా కలెక్టివ్గా ఎవరికి రెస్పాన్సిబుల్ అని అంటే కనుక లోక్సభకి రెస్పాన్సిబుల్. మనకి ఒక్కొక్కసారి మనకి ఏమవుతుంది అని అంటే కనుక అపోజిషన్ పార్టీ సేస్ దట్ వీ లాస్ట్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ, సో మీ మీద మాకు ఆ యొక్క కాన్ఫిడెన్స్ అనేటువంటిది పోయింది అని చెప్పేసి ఈ యొక్క నో కాన్ఫిడెన్స్ మోషన్ని మనకి ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. అండ్ ఈ యొక్క నో కాన్ఫిడెన్స్ మోషన్కి సంబంధించి ఏంటంటే కాన్స్టిట్యూషన్లో ఎక్కడా కూడా మనకైతే కనుక మెన్షన్ చేయలేదు, నాట్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో బట్ విత్ రెస్పెక్ట్ టు ద రూల్స్ ఆఫ్ ద లోక్సభకి సంబంధించి మనకైతే కనుక మెన్షన్ చేశారు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో మనకి ఎక్కడా కూడా ఈ యొక్క నో కాన్ఫిడెన్స్ మోషన్ గురించి మెన్షన్ చేయలేదు. ఇట్ వాజ్ మెన్షన్డ్ ఇన్ దట్ ఆఫ్ ద దిస్ మెకానిజం వాజ్ మెన్షన్డ్ ఇన్ దట్ ఆఫ్ ద రూల్స్లో మనకైతే కనుక మెన్షన్ చేశారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఓన్లీ ఇన్ లోక్సభలో మాత్రమే ఈ యొక్క నో కాన్ఫిడెన్స్ మోషన్ని ఇంట్రడ్యూస్ చేయాలి. ఓన్లీ ఇన్ లోక్సభ మాత్రమే, రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేయకూడదు. నాట్ ఇన్ రాజ్యసభ, ఓన్లీ ఇన్ లోక్సభ దిస్ నో కాన్ఫిడెన్స్ మోషన్ నీడ్ టు బి ఇంట్రడ్యూస్డ్. సరే, ఒకవేళ నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ అయింది అనుకోండి, దెన్ వాట్ ఈస్ ద ఇంప్లికేషన్ ఏంటి? మనకి ఇంప్లికేషన్ ఏంటి అని అంటే కనుక సో ద గవర్నమెంట్ షుడ్ రిజైన్. సో గవర్నమెంట్ ఏదైతే మనకి ఫామ్ చేశారో సో దే షుడ్ రిజైన్ చేసేయాలన్నమాట విత్ ద ప్యాసేజ్ ఆఫ్ ద నో కాన్ఫిడెన్స్ మోషన్. నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ అయితే కనుక గవర్నమెంట్ షుడ్ రిజైన్. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ ఇది సిమిలర్ క్వశ్చన్ వేరే ఫార్మాట్స్లో అడుగుతారు. లైక్ నో కాన్ఫిడెన్స్ మోషన్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఎయిదర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్. నో కాన్ఫిడెన్స్ మోషన్ వాజ్ క్లియర్లీ మెన్షన్డ్ ఇన్ దట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇలా మల్టిపుల్ వేస్లో మనకైతే కనుక అడుగుతారు మనకి. క్లియర్? ఇక్కడ స్పెసిఫిక్గా చెప్పాలంటే లైక్ రూల్ నెంబర్ 198 దగ్గర మనకి ఏంటంటే కనుక ఈ యొక్క మెకానిజంని మనకైతే కనుక మెన్షన్ చేశారనమాట. ఓకే, సో నౌ కమింగ్ టు దిస్ వన్. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు అంటే వాట్ ఈస్ ఆన్సర్? దే ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు లోక్సభ. లాస్ట్ టైం ఏమడిగారు? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు పార్లమెంట్ అన్నారు. ఈజ్ ఇట్ ట్రూ? ఫాల్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఒక నో కాన్ఫిడెన్స్ మోషన్కి సంబంధించి ఏంటి అని అంటే కనుక కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో మెన్షన్ చేశారా? నో, ఇట్ ఈస్ నాట్ మెన్షన్డ్. ఇట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ద రూల్స్ ఆఫ్ ద లోక్సభ. మనం ఎక్కడైనా ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చా? లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ? ఓన్లీ ఇన్ లోక్సభ కెన్ బి ఇంట్రడ్యూస్డ్. సేమ్ లైక్ ఏ మనీ బిల్ కూడా అంతే కదా. మనీ బిల్ కూడా లోక్సభలో మాత్రమే కదా మనం ఇంట్రడ్యూస్ చేయగలము. ఒకవేళ నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ అయితే కనుక ఏంటి మనకి? ద గవర్నమెంట్ షుడ్ రిజైన్. ఇంకా ఇవి కాకుండా చాలా డిఫరెంట్ అదర్ మోషన్స్ ఉంటాయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ అడ్జర్న్మెంట్ మోషన్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక సెన్షర్ మోషన్ అంటారు. ఓకే, అవన్నీ కూడా ద అదర్ మనకి పేపర్స్లో మనకైతే కనుక వచ్చాయి. అప్పుడు మనం అయితే కనుక డిస్కస్ చేద్దాం దాని గురించి. విత్ దిస్ నాలెడ్జ్ ఇన్ మైండ్ లెట్ us see.
కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఏ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇన్ ఇండియా. దెర్ ఈస్ నో మెన్షన్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అంతే కదా, మెన్షన్ చేయలేదు కదా. కరెక్ట్ స్టేట్మెంట్. ఏ మోషన్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్ క్యాన్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద లోక్సభ ఓన్లీ. కరెక్టే కదా, మనకు తెలిసినటువంటిది అదే కదా. విచ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అబౌవ్ అంటే బోత్ 1 and 2 ఈజ్ బేసికల్లీ ద ఆన్సర్ అండి. మనకి బోత్ 1 and 2 ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ ఎనీథింగ్ కెన్ బి ఏ పొటెన్షియల్ క్వశ్చన్. దే కెన్ ఆస్క్ యూ అబౌట్ ద 75 Clause 3 గురించి అడగచ్చు, లేకపోతే 74 గురించి కూడా అడగచ్చు మనకి. ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షెల్ ఎయిడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అడ్వైజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి రాసి ఉంటుంది. ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షెల్ ఎయిడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అడ్వైజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. క్లియర్ అండి? ఎస్. నౌ లెట్ us మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. ఆన్సర్ వచ్చేసి సి మనకి. Which of the following is the largest committee of the parliament? The Committee on Public Accounts, the Committee on Estimates, the Committee on Public Undertakings and the Committee on Petitions. సో వీటిల్లో లార్జెస్ట్ కమిటీ ఆఫ్ ద పార్లమెంట్ ఏది? లైక్ పబ్లిక్ అకౌంట్స్, ఎస్టిమేట్స్, పబ్లిక్ అండర్టేకింగ్స్ అండ్ దీస్ థింగ్స్. దీస్ ఆర్ డిఫరెంట్ పార్లమెంటరీ కమిటీస్ అండి. మనకి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటారు, ఎస్టిమేట్స్ కమిటీ అంటారు, కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్ అంటారు. ఇంకా ఇవి కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అదర్ కమిటీస్ ఉంటాయి. బిజినెస్ అడ్వైజరీ కమిటీ అని చెప్పేసి, కమిటీ ఆన్ పిటిషన్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇది మన లాస్ట్ ఇయర్ 2013 క్వశ్చన్ పేపర్లో సంథింగ్ కాల్డ్ యాజ్ పిఏసి గురించి అడగడం జరిగింది, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ గురించి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అని చెప్పేసి అడిగారు. ఒక్కసారి మీరు 2013 క్వశ్చన్ పేపర్ కూడా మీరు చూసినట్లయితే కనుక, సో దేర్ యూ విల్ గెట్ మోర్ అండర్స్టాండింగ్ విత్ రెస్పెక్ట్ టు దాట్. నౌ కమింగ్ బ్యాక్ టు దిస్, వీటిలన్నిటిలో కల్లా లార్జెస్ట్ కమిటీ ఏది అని అంటే కనుక ఇట్ ఈస్ ద ఎస్టిమేట్స్ కమిటీ అండి. ఇట్ ఈస్ ద ఎస్టిమేట్స్ కమిటీ విచ్ ఈస్ ద లార్జెస్ట్. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ కమిటీ ఆఫ్ ద పార్లమెంట్. ఇట్ ఈస్ ద లార్జ్ కమిటీ ఆఫ్ ద పార్లమెంట్ని మనం ఏమంటాము అని అంటే కనుక ఎస్టిమేట్స్ కమిటీ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. అండ్ ఈ ఎస్టిమేట్స్ కమిటీలో మనకి అరౌండ్ 30 మెంబర్స్ మనకైతే కనుక ఉంటారు. అండ్ అవుట్ ఆఫ్ దెమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఆల్ మెంబర్స్ ఆర్ ఫ్రమ్ లోక్సభ ఓన్లీ. ఆల్ మెంబర్స్ ఆర్ ఫ్రమ్ లోక్సభ ఓన్లీ. అండ్ ఏ మినిస్టర్ కెనాట్ బి ఎలెక్టెడ్ యాజ్ ఏ మెంబర్ ఆఫ్ దిస్ పర్టికులర్ కమిటీకి. మనకైతే కనుక ఒక మినిస్టర్ని ఎలెక్ట్ చేయబడడం అనేటువంటిది కుదరదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటమ్మా మనకి. ఇట్ ఈస్ ద లార్జెస్ట్. ఇప్పుడు టుమారో దేర్ మై డైరెక్ట్లీ ఆస్క్ యూ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఎస్టిమేట్స్ కమిటీ. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ కమిటీ ఆఫ్ ద పార్లమెంట్. ఆల్ మెంబర్స్ ఆర్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద లోక్సభ ఓన్లీ. ఈ విధంగా మనకి అడిగే అవకాశాలు మనకైతే కనుక ఉన్నాయి. ఇక్కడ ఏమర్థం చేసుకోవాలి, ఎస్టిమేట్స్ కమిటీ అనేది లార్జెస్ట్ కమిటీ. దీంట్లో 30 మెంబర్స్ ఉంటారు, అందరూ కూడా లోక్సభ నుంచే మనకైతే కనుక ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు కాకుండా ఇంకా డిఫరెంట్ ఇంకా అదర్ కమిటీస్ ఏమున్నాయి మనకి? ఇంకా ఇది కాకుండాను వీ హ్యావ్ దిస్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఉంది కదా, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ తీసుకుంటే మనకి అరౌండ్ 22 మెంబర్స్ ఉంటారు. మనకి 22 మెంబర్సే ఉంటారు. కానీ దీంట్లో మళ్ళీ మనకి 15 మెంబర్స్ ఏమో లోక్సభ నుంచి ఉంటారు, 7 మెంబర్స్ ఏమో రాజ్యసభ నుంచి ఉంటారు మనకి. ఇక్కడ చూసుకోండి, ఎస్టిమేట్స్ కమిటీలో మొత్తం అందరూ కూడా లోక్సభ నుంచే ఉంటారు. కానీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో మాత్రము 15 మెంబర్స్ వచ్చేసి లోక్సభ నుంచి, సో 7 మెంబర్స్ వచ్చేసి రాజ్యసభ నుంచి మనకైతే కనుక ఉంటారు. అండ్ కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్ తీసుకున్నారనుకోండి మీరు, ద అదర్ థింగ్ కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్. సో కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్ తీసుకుంటే కనుక, సో దీంట్లో కూడా మనకి ఏంటి అని అంటే కనుక 22 మెంబర్స్ ఉంటారు, 15 మెంబర్స్ ఫ్రమ్ దట్ ఆఫ్ లోక్సభ అండ్ 7 మెంబర్స్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద రాజ్యసభ మనకైతే ఉంటారు. అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ దిస్ కమిటీ ఆన్ పిటిషన్స్. కమిటీ ఆన్ పిటిషన్స్ మనకైతే కనుక ఇట్ ఈస్ అరౌండ్ మనకి లోక్సభ నుంచి 15 మెంబర్స్ ఉంటారు అండ్ అలాగే రాజ్యసభ నుంచి మనకైతే కనుక 10 మెంబర్స్ ఉంటారు. అంటే ఎవరికి వాళ్ళకి కమిటీ ఆన్ పిటిషన్స్ ఉంటుందన్నమాట, లోక్సభకి రాజ్యసభకి సెపరేట్గా మనకి. విత్ దట్ నౌ లెట్స్ సీ దిస్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద లార్జెస్ట్ కమిటీ ఆఫ్ ద పార్లమెంట్ అంటే కమిటీ ఆన్ పబ్లిక్ అకౌంట్స్, కమిటీ ఆన్ ఎస్టిమేట్స్, కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్ అండ్ కమిటీ ఆన్ పిటిషన్స్. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి కమిటీ ఆన్ ఎస్టిమేట్స్ ఈజ్ ద ఆన్సర్ అండి. కమిటీ ఆన్ ఎస్టిమేట్స్ ఈజ్ ద ఆన్సర్. అండ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఏం చేస్తుంది అని అంటే కనుక కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్స్ సబ్మిట్ చేస్తారు కదా, వాటిల్ని స్క్రూటనైజ్ చేస్తుంది. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద థింగ్. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద ప్లానింగ్ ఇన్ ఇండియా అని చెప్పేసి అంటున్నారు.
the Finance Commission, National Development Council, Union Ministry of Rural Development, Union Ministry of Urban Development, and as well as the Parliament. ఏవేవి ప్లానింగ్కి సంబంధించినటువంటి బాడీస్ దీంట్లో. ఇప్పుడు మనం చూసుకుంటే దాంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బాడీ గురించి మనం మాట్లాడుకుంటే కనుక, సో వీటిల్లో మనము ఫైనాన్స్ కమిషన్ గురించి మాట్లాడుకుంటే కనుక, ఫైనాన్స్ కమిషన్ ఈజ్ బేసికల్లీ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ కదండి. దీన్ని మనకి ఏంటంటే, సో ఇట్ ఈస్ కన్స్టిట్యూటెడ్ బై ద ప్రెసిడెంట్ అండర్ విచ్ పర్టికులర్ ఆర్టికల్ గుర్తుందమ్మ. ఆర్టికల్ వచ్చేసి 280 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ నెంబర్ 280 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ ద ఫైనాన్స్ కమిషన్. ఏం చేస్తుంది ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా? మనకి రెవెన్యూ అనేది ఏ విధంగా సెంటర్ అండ్ స్టేట్స్ మధ్యన డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి అనేటువంటి దానికి సంబంధించి రికమెండేషన్స్ ఇస్తుంది, అంతేనా? ఇట్ గివ్స్ రికమెండేషన్స్ విత్ రెస్పెక్ట్ టు ద రెవెన్యూ డిస్ట్రిబ్యూషన్ బిట్వీన్ ద సెంటర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్స్. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ బాడీ వీ హ్యావ్ ఎన్డీసీ. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అని చెప్పి. ఇది లాస్ట్ ఇయర్ కూడా దీనికి సంబంధించి అడిగారండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఎన్డీసీ, హూ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ మెంబర్స్ ఆఫ్ ఎన్డీసీ. ఈ విధంగా మనకైతే కనుక అడగడం జరిగింది. ఈ యొక్క ఎన్డీసీ అనేటువంటిది 1952లో మనకైతే కన్స్టిట్యూట్ చేశారు. అండ్ ఇట్ ఈస్ ప్రిసైడెడ్ బై దట్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. సో ప్రిసైడెడ్ ఓవర్ బై దట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అండి. సో ఏం చేస్తుంది, దిస్ బాడీ ఈజ్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద ప్లానింగ్కి సంబంధించినటువంటి బాడీయే కదా ఇది మనకి. దిస్ పర్టికులర్ బాడీ ఇది, కానీ ఇది కాన్స్టిట్యూషనల్ లేకపోతే స్టాట్యుటరీ. ఇట్ ఈజ్ నైదర్ కాన్స్టిట్యూషనల్ నార్ స్టాట్యుటరీ బాడీ, రెండూ కాదు. నైదర్ కాన్స్టిట్యూషనల్ నార్ స్టాట్యుటరీ బాడీ మనకి ఇది. అండ్ అంటే ప్లానింగ్కి సంబంధించి 5 year ప్లాన్స్ అప్రూవ్ చేయడానికి సంబంధించి ఇట్ ఈస్ బేసికల్లీ ద ఎపెక్స్ బాడీ. అప్పట్లో మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క బాడీ అనేటువంటిది సో ప్లానింగ్కి సంబంధించి. సో విత్ దట్ మనకి ఏంటి అని అంటే కనుక, సో లెట్స్ సీ దిస్ పర్టికులర్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ప్లానింగ్ ఇన్ ఇండియా అంటే, ఎస్, ఎన్డీసీ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద ప్లానింగ్ ఇన్ ఇండియా. సో రూరల్ డెవలప్మెంట్ కాదు, అర్బన్ డెవలప్మెంట్ కాదు, అండ్ ద పార్లమెంట్ విచ్ ఇస్ ఆల్సో ద అదర్ ఇంపార్టెంట్ బాడీ విచ్ టేక్స్ కేర్ అబౌట్ ద వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఏంటంటే కనుక నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పార్లమెంట్ ఆర్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద ప్లానింగ్ ఇన్ ఇండియా, విచ్ ఇస్ వేర్ కమ్స్ టు ఆన్సర్ 2 and as well as the 5 only is the answer అండి. 2 and as well as 5 only is the answer. Clear? Moving on to that of the parliament and the NDC are the two bodies which are directly related to that of the formulation of the planning in India. Moving on to the next one. Which of the following is or are the functions of the cabinet secretariat? Preparation of agenda for the cabinet meetings, secretariat assistance to that of the cabinet committees, allocation of financial resources to that of the ministries అని చెప్పేసి అడుగుతున్నారు. క్యాబినెట్ సెక్రటేరియట్ గురించి మనకైతే కనుక అడగడం జరుగుతుంది. మనకి ఈ యొక్క వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అమ్మ. క్యాబినెట్ సెక్రటరీ ఈజ్ బేసికల్లీ ద ఎక్స్ అఫీషియో. సో ద హెడ్ ఆఫ్ ద ఎక్స్ అఫీషియో హెడ్ ఆఫ్ ద సివిల్ సర్వీసెస్ బోర్డ్. సివిల్ సర్వీసెస్ బోర్డుకి సంబంధించినటువంటి హెడ్ అనమాట మనకి. అండ్ అలాగనే ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఇట్ ఈస్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ వాళ్ళు చూసుకుంటారు ఈ ఫైనాన్షియల్ రిసోర్సెస్ టు దట్ ఆఫ్ ద డిఫరెంట్ మినిస్ట్రీస్ అలొకేషన్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా వాళ్ళు చూసుకోవడం జరుగుతుంది. విత్ దట్ అవుట్ రైట్లీ యూ కెన్ సీ దాట్. సో ద థర్డ్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్. అలొకేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ టు దట్ ఆఫ్ ద మినిస్ట్రీస్ అనేటువంటి తప్పు. అంటే ఎలిమినేషన్ టెక్నిక్ ద్వారా మీరు చూసుకుంటే 1 and 3 ఎక్కడ ఉంది తప్పిది. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. ఇక 1 only, 1 and 2 only. So the preparation of agenda for the cabinet meetings correct, secretariat assistance to cabinet committees correct. So with that the answer వచ్చేసి మనకి 1 and 2 only is the answer మనకి. Yes, allocation of financial resources is actually done by finance ministry. So in consonance with the priorities which are presented in that of the budget అని చెప్పేసి మనకైతే పిలుస్తారు. So this is what is the other thing. Moving on to that of the next question. Consider the following statements. A constitutional government is the one which places effective restrictions on individual liberty in the interest of state authority.
ఇట్ ప్లేసెస్ ఎఫెక్టివ్ రిస్ట్రిక్షన్స్ ఆన్ ద అథారిటీ ఆఫ్ ద స్టేట్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండివిజువల్ లిబర్టీ. విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ గివెన్ అబవ్ ఈజ్ ఆర్ కరెక్ట్? సో మీరు సరిగ్గా గమనిస్తే ఒక కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, మనకి ఎవరికి ప్రయారిటీ ఇస్తుంది? అటు స్టేట్ అథారిటీ యొక్క ఇంట్రెస్ట్ ప్రయారిటీయా, ఇండివిజువల్ లిబర్టీ ప్రయారిటీయా? ఇక్కడ మనం చూసుకుంటే కనుక దెర్ ఆర్ టూ థింగ్స్, ఇండివిజువల్ లిబర్టీ అండ్ అలాగనే మనకి ఏంటి అని అంటే కనుక ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ అథారిటీ. ఈ రెండు ఆపోజిట్ స్టేట్మెంట్స్ ఇచ్చారండి. అంటే బోత్ కెనాట్ బి ట్రూ, ఓన్లీ వన్ కెన్ బి ట్రూ. ఇట్ ప్లేసెస్, చూడండి మనకు తెలిసిందేంటి, స్టేట్ అథారిటీ మీద రిస్ట్రిక్షన్స్ పెడుతుంది ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఇండివిజువల్ లిబర్టీ ఈజ్ వాట్ ఈస్ ద ఆన్సర్. It places effective restrictions on individual liberty in the interest of state authority. Is it true? This is a wrong statement. But next చూస్తే it places effective restrictions on the authority of the state in the interest of individual liberty. This is correct statement. సో ఓకేనా, ఇలాగే మనకి మల్టిపుల్ టైమ్స్ చాలా క్వశ్చన్స్ అడిగారు. వాట్ ఈస్ ద చీఫ్ పర్పస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, లేకపోతే మనకి కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఈ విధంగా మనకి మల్టిపుల్ క్వశ్చన్స్ అయితే కనుక డిఫరెంట్ ఇయర్స్లో అడగడం అయితే జరిగిందండి. ఇన్ డిఫరెంట్ ఫామ్స్లో మనకైతే అడిగారు. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్ అథారిటీ కాదు ముఖ్యం, ఇండివిజువల్ లిబర్టీ అనేది ముఖ్యం. ఎవరి మీద లిమిటేషన్స్ పెడుతుంది? సో ద స్టేట్ అథారిటీ మీద లిమిటేషన్స్ పెడుతుంది. దేని గురించి? దేన్ని ప్రొటెక్ట్ చేయడం గురించి? మన యొక్క ఇండివిజువల్ లిబర్టీని ప్రొటెక్ట్ చేయడం గురించి, అది సెక్యూర్ చేయడం గురించి మనకి. సో విత్ దట్ వాట్ ఈస్ ద ఆన్సర్? 2 ఓన్లీ ఈస్ ద ఆన్సర్ అండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అంటే, ఏ కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ ఈస్ ద వన్ విచ్ ప్లేసెస్ effective restrictions on the authority of the state in the interest of the individual liberty. So with that 2 only is the answer. Yes. So now you understood what is the constitutional government కి సంబంధించి. Then you understood like what are the functions of the cabinet secretariat ఏంటి. సో cabinet secretary is the ex officio, these things ఆ విషయం అర్థమైంది మీకు. దెన్ మూవింగ్ ఫార్వర్డ్ ప్లానింగ్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ గురించి ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. దెన్ అట్ ద సేమ్ టైం లార్జెస్ట్ కమిటీ ఆఫ్ ద పార్లమెంట్ ఏది, మిగతా కమిటీస్ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయనేటువంటి విషయం. సో దెన్ మూవింగ్ ఫార్వర్డ్ నో కాన్ఫిడెన్స్ మోషన్ గురించి ఎక్కడ మెన్షన్ చేశారు, కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేశారా లేదా, ఒకవేళ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఎక్కడ ఇంట్రడ్యూస్ చేయాలి, ఒకవేళ పాస్ అయితే కనుక వాట్ ఈస్ ద కాన్సిక్వెన్స్, రిజల్ట్ ఏంటి మనకి అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా. దెన్ ఈ యొక్క యాంటీ డిఫెక్షన్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ ఏ షెడ్యూల్లో మనకైతే కనుక మెన్షన్ చేశారు అనేటువంటి ఆస్పెక్ట్స్. సో దెన్ ఆర్టికల్ నెంబర్ 77 గురించి మాట్లాడుకున్నాము. దెన్ వీ ఆల్సో టాక్డ్ అబౌట్ ఆర్టికల్ నెంబర్ 166 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. So the power of Supreme Court of India to decide the disputes between center and states will fall under the A types of jurisdiction, original jurisdiction గురించి, advisory jurisdiction గురించి, writ jurisdiction గురించి, appellate jurisdiction గురించి కూడా we have discussed about these aspects. దెన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ గురించి ఎక్కడ మెన్షన్ చేశారు, ఏ యొక్క ఆర్టికల్స్ మాట్లాడితే దాని గురించి. దెన్ ఈ యొక్క ప్రమోట్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ అనేటువంటిది ఎక్కడ మెన్షన్ చేశారు, ఏ స్పెసిఫిక్ ఆర్టికల్లో మెన్షన్ చేశారు అనేది మాట్లాడుకున్నాము. దెన్ అట్ ద సేమ్ టైం మనకి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి నెంబర్ ఆఫ్ జడ్జెస్ ఇన్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ వెస్టెడ్ ఇన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, పార్లమెంట్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ ద లా కమిషన్. ఏ ఆర్టికల్స్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఎవరికి పవర్ ఉంటుంది, లేటెస్ట్గా ఎప్పుడు చేంజ్ చేశారు, ఇంతకుముందు ఎప్పుడెప్పుడు చేంజెస్ చేశారు, ఎవరు అపాయింట్ చేస్తారు, ఎవరు రిమూవ్ చేస్తారు అనేటువంటి పాయింట్స్ అన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. సో విత్ దట్ ద పార్లమెంట్ ఈస్ ద ఆన్సర్. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద 2014. సో పాలిటీ క్వశ్చన్స్ అండి. ఇది నెక్స్ట్ వీడియో మనం ఏంటంటే 2015కి సంబంధించినవి అయితే డిస్కస్ చేస్తాము. 2013 ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, దానికి సంబంధించినటువంటి వీడియో మన యొక్క ఛానల్లో ఉంటుంది. జస్ట్ ప్లీజ్ వాచ్ దాట్ పర్టికులర్ వీడియో యాజ్ వెల్. సో టిల్ 2025 వరకు మనం మొత్తం ఈ సిరీస్ అంతా కూడా మనం అయితే కనుక కంప్లీట్ చేసేస్తాము. సో వన్స్ మీ యొక్క పాలిటీ ప్రిపరేషన్ అనేటువంటిది అయిపోయిన తర్వాత మీరు ఈ యొక్క క్వశ్చన్స్ కూడా మీరు సాల్వ్ చేయడం ద్వారా డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ ఎన్ ఎడ్జ్. సో విల్ హ్యావ్ ద మోర్ నాలెడ్జ్ విత్ రెస్పెక్ట్ టు దిస్ ద వే హౌ ఇట్ ఈస్ ఆస్క్డ్. ఎస్, చలో అండి, థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ పాలిటీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్. అంటిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్ అండి. బాయ్ బాయ్. Yes, moving to the next question. Economic justice as one of the objectives of the Indian Constitution
హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ ఇన్ అని చెప్పేసి అడుగుతున్నారండి. మనకి ఎకనామిక్ జస్టిస్ అనేటువంటిది మనకి ఈ యొక్క యాజ్ వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేటువంటిది ఎక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు? ప్రియాంబుల్ అండ్ ఫండమెంటల్ రైట్స్, ప్రియాంబుల్ అండ్ డిపిఎస్పీస్, ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పీస్, నన్ ఆఫ్ ది అబోవ్. సో ఇప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకనామిక్ జస్టిస్ అనేటువంటిది మనం తీసుకుంటే కనుక ప్రియాంబుల్లో మీరు చూసుకుంటే కనుక సో జస్టిస్ వీ హ్యావ్ 3 డిఫరెంట్ టైప్స్: సోషల్, ఎకనామిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ పొలిటికల్ అని చెప్పేసి మనకి మెన్షన్ చేసి ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి ఏంటి అని అంటే అసలు ఎకనామిక్ జస్టిస్ అనేటువంటి దాని గురించి మనం మాట్లాడుకుంటే కొన్ని ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఉంటాయండి మనకి దేంట్లో ఎకనామిక్ జస్టిస్లో. సో అంటే ఇక్కడ ఏంటంటే సొసైటల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో దట్ నీడ్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ ఫెయిర్లీ అని చెప్పేసి చెప్తుంది మనకి ఎకనామిక్ జస్టిస్. అలాగే ఈక్వల్ ట్రీట్మెంట్, ఎవరిని కూడా వర్క్ ప్లేస్లో డిస్క్రిమినేట్ చేయకూడదు, ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ అని చెప్పేసి మనకి చెప్తుంటుంది. వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీని ప్రొటెక్ట్ చేయాలి, ఎలిమినేషన్ ఆఫ్ ద పావర్టీ, ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్ జస్టిస్ మనకి. ఇప్పుడు ఈ ఎకనామిక్ జస్టిస్ అనే దాన్ని మనం తీసుకుంటే ప్రియాంబుల్లో మనకి ఏంటి అని అంటే కనుక సో వీ హ్యావ్ జస్టిస్ అనేటువంటిది మెన్షన్ చేసి ఉంటుంది. సో విచ్ ఈస్ సోషల్, ఎకనామిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ దట్ ఆఫ్ ద పొలిటికల్. అంటే ఈ యొక్క ఆబ్జెక్టివ్ అనేటువంటిది మనకి ఈ ఎకనామిక్ జస్టిస్ అనేటువంటి ఆబ్జెక్టివ్ మనకి ప్రియాంబుల్లో మనకి మెన్షన్ చేసి ఉంది. అండ్ అలాగనే పార్ట్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ విచ్ ఈజ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కూడా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఎకనామిక్ జస్టిస్ని అచీవ్ చేయడానికి మనకైతే కనుక ఉంటాయి. అన్లైక్ ఫండమెంటల్ రైట్స్ అయితే కనుక మనకి పొలిటికల్ జస్టిస్ని ఇది చేస్తాయి. దే స్ట్రైవ్ టు అచీవ్ అంటాం మనం. ఈ డిపిఎస్పీస్ అనేటువంటివి ఏంటి అని అంటే కనుక దే స్ట్రైవ్ టు అచీవ్ ఫర్ దిస్ ఎకనామిక్ జస్టిస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి మనకి దే స్ట్రైవ్ ఫర్ ద పొలిటికల్ జస్టిస్. సో ఇక్కడ కమింగ్ టు దిస్ క్వశ్చన్, ఎకనామిక్ జస్టిస్ యాజ్ వన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ ఇన్ అంటే అర్థం ఏంటమ్మా? ఆన్సర్ ఏంటి? ఒకటి ద ప్రియాంబుల్ అండ్ అలాగే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. దిస్ ఈజ్ ద ఆన్సర్. మనకి క్లియర్ అండి? ఖచ్చితంగా అడుగుతారు మనకి ఈ యొక్క ప్రియాంబుల్ గురించి అడుగుతారు. అండ్ ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్గా మనం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ గురించి మనం ఆల్రెడీ చూసాం కదా. సో ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ దే లీగల్లీ ఎన్ఫోర్సబుల్? నో, దే ఆర్ నాట్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్. కానీ దే ఆర్ ఫండమెంటల్ ఇన్ ద గవర్నెన్స్ ఆఫ్ అవర్ కంట్రీ. సో అవి లీగల్లీ ఎన్ఫోర్సబుల్ కాకపోవచ్చు, కానీ మన కంట్రీని గవర్న్ చేసేటప్పుడు ఖచ్చితంగా వాటిల్ని మనం ఏంటి అని అంటే కనుక ఇది చేయాలి, ఫాలో అవ్వాలి, ది గవర్నమెంట్ ఆఫ్ ద డే అని చెప్పేసి చెప్తుంది. ఇక్కడ చూడండి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ స్ట్రైవ్ ఫర్ ఎకనామిక్ జస్టిస్, ఓకే, వైల్ ద ఫండమెంటల్ రైట్స్ స్ట్రైవ్ ఫర్ పొలిటికల్ జస్టిస్ ఈజ్ సంథింగ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. ఇక నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బాడీస్ డస్ నాట్ ఫైండ్ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్? నెగిటివ్ సెన్స్లో అడుగుతున్నారండి. ఏవి మనకి కాన్స్టిట్యూషన్లో మనకి లేవని చెప్పేసి అడుగుతున్నారు. సో దట్ ఈస్ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్, ప్లానింగ్ కమిషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ జోనల్ కౌన్సిల్స్ అని చెప్పేసి మనకైతే కనుక ఉంది. మనకి ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్డీసీ గురించి, ఆల్రెడీ ఎన్డీసీ గురించి కూడా వేరే క్వశ్చన్ ఉంది, దాని గురించి అక్కడ మాట్లాడుకుందాము. ఈ యొక్క నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ కానివ్వండి, విచ్ ఇస్ అన్ ఇండిపెండెంట్ అడ్వైజరీ బాడీ, అండ్ అలాగనే ప్లానింగ్ కమిషన్ కానివ్వండి, ఈ రెండూ కూడా మనకి ఏంటంటే దే ఆర్ నాన్ కాన్స్టిట్యూషనల్. దే ఆర్ non-constitutional and non-statutory in nature. Non-constitutional and as well as that of the non-statutory. And similarly next ఏంటి మనకి జోనల్ కౌన్సిల్స్. సో జోనల్ కౌన్సిల్స్ అనేటువంటిది మనకి ఏంటంటే కనుక ఈ యొక్క స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 ద్వారా మనకైతే కనుక క్రియేట్ అయ్యాయి మనకి. సో ద డిఫరెంట్ జోనల్ కౌన్సిల్స్ లైక్ సెంట్రల్ జోనల్ కౌన్సిల్, ఈస్టర్న్, నార్థరన్, వెస్టర్న్, సదరన్ అని చెప్పేసి ఈ జోనల్ కౌన్సిల్స్ కాకుండా మనకి ఏంటంటే 1971లో నార్త్ ఈస్ట్ కౌన్సిల్ అని చెప్పేసి కూడా క్రియేట్ చేశారు. దానికంటూ సెపరేట్ యాక్ట్, నార్త్ ఈస్ట్ కౌన్సిల్ యాక్ట్ అని చెప్పేసి మనకైతే కనుక ఉంటుంది. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అండ్ ప్లానింగ్ కమిషన్ ఇవి మనకి నాన్ కాన్స్టిట్యూషనల్ అండ్ నాన్ స్టాట్యుటరీ విచ్ డస్ నాట్ హ్యావ్ ఫైండ్ దర్ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. అండ్ అలాగనే మనకి ఇంకొకటి ఏంటంటే కనుక ఈ జోనల్ కౌన్సిల్స్ అనేటువంటివి
సో జోనల్ కౌన్సిల్స్ అనేటువంటివి స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 తర్వాతన మనకైతే కనుక క్రియేట్ అయ్యాయి. అండ్ 1971 నార్త్ ఈస్ట్ కౌన్సిల్ అనేటువంటి దాన్ని మనం సెపరేట్గా క్రియేట్ చేసాం అనమాట. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బాడీస్ డస్ నాట్ ఫైండ్ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అంటే కనుక నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ డస్ నాట్ ఫైండ్ ద మెన్షన్ ఇన్ కాన్స్టిట్యూషన్. ప్లానింగ్ కమిషన్ తీసేశారు కదండి, తీసేసి ఎలా మార్చారు దాన్ని, నీతి ఆయోగ్గా మనకి చేంజ్ చేయడం జరిగింది. అండ్ ద జోనల్ కౌన్సిల్స్ యాజ్ వెల్. సో దేర్ ఫోర్ వాట్ ఈస్ ద ఆన్సర్, 1, 2, 3 ఈజ్ ద ఆన్సర్ మనకి. ఓకేనా. ఎన్డీసీ అండ్ ద ప్లానింగ్ కమిషన్ ఆర్ నాన్ కాన్స్టిట్యూషనల్ అండ్ నాన్ స్టాట్యుటరీ. ద జోనల్ కౌన్సిల్స్ వర్ సెటప్ త్రూ ద స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956. ఎస్. సో దిస్ ఈస్ వాట్ ఈస్ ద క్వశ్చన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. చూడండి, అదే ఇయర్లో ఎన్డీసీ గురించి కూడా మనకి అడిగారనమాట సెపరేట్ క్వశ్చన్గా. నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఈజ్ అన్ ఆర్గాన్ ఆఫ్ ద ప్లానింగ్ కమిషన్. The economic and social planning is kept in the concurrent list in the Constitution of India. The Constitution of India prescribes that panchayats should be assigned the task of preparation of plans for economic development and as well as that of the social justice అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ మనం చూస్తే there are 3 different types of lists ఉంటాయి మనకి. ఏవేంటమ్మా మనకి? సో దట్ ఈజ్ యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ కాన్కరెంట్ లిస్ట్ కదా. ఏవేంటి? యూనియన్ లిస్ట్, and then you will be having the state list and then concurrent list. అంటే అర్థం ఏంటి? యూనియన్ లిస్ట్లో ఉండేటువంటి సబ్జెక్ట్స్ అన్నిటి మీద కూడా ఎవరికి అధికారం ఉంటుంది? పార్లమెంట్. సో పార్లమెంట్ హ్యాస్ ద రైట్ టు ఎనెక్ట్ ద లాస్ ఆన్ ద సబ్జెక్ట్స్ విచ్ ఆర్ మెన్షన్డ్ ఇన్ ద యూనియన్ లిస్ట్. స్టేట్ లిస్ట్ అంటే ఏంటి? స్టేట్ లిస్ట్లో ఉండేటువంటి సబ్జెక్ట్స్ మీదన ఎవరికి అధికారం ఉంటుంది? ఆ కన్సర్న్డ్ లెజిస్లేచర్కి, ఆ కన్సర్న్డ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఒకవేళ లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా ఉంటే కనుక అది కూడా. సో ఆ యొక్క స్టేట్ లెజిస్లేచర్కి ఇది ఉంటుందన్నమాట. మరి కాన్కరెంట్ లిస్ట్కి వచ్చేసరికి ఎలా ఉంటుంది పరిస్థితి అంటే, కాన్కరెంట్ లిస్ట్ మీద బోత్ పార్లమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ లెజిస్లేచర్ క్యాన్ ఫ్రేమ్ ద లాస్. ఆ సబ్జెక్ట్ మీదన, కాన్కరెంట్ లిస్ట్లో ఉండేటువంటి సబ్జెక్ట్స్ మీదన బోత్ ద పార్లమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ లెజిస్లేచర్ క్యాన్ ఫ్రేమ్ ద లాస్ అనేటువంటి పాయింట్ విచ్ వీ నీడ్ టు బి క్లియర్. అండ్ హియర్ కమింగ్ టు హియర్, ద ఎకనామిక్ అండ్ సోషల్ ప్లానింగ్ ఈజ్ కెప్ట్ ఇన్ ద కాన్కరెంట్ లిస్ట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. దిస్ ఈస్ కరెక్ట్ స్టేట్మెంట్. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రిస్క్రైబ్స్ దట్ పంచాయత్ షుడ్ బి అసైన్డ్ ద టాస్క్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ప్లాన్. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. అండ్ ఎన్డీసీ ఈజ్ అన్ ఆర్గాన్ ఆఫ్ ద ప్లానింగ్ కమిషన్ అంటున్నారండి. దిస్ ఈజ్ రాంగ్. బికాస్ ఎందుకంటే ఎన్డీసీ అనేటువంటిది ఒక ఇండిపెండెంట్ అడ్వైజరీ బాడీ మనకి. ఈ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ అడ్వైజరీ బాడీ. సో లైక్ విచ్ ఇస్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. దాంట్లో మనకి ఏంటి అని అంటే కనుక చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఆల్ ద స్టేట్స్ ఉంటారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి యూనియన్ క్యాబినెట్ మినిస్టర్స్, వీళ్ళందరూ కూడా మనకైతే కనుక దాంట్లో ఉంటారు. దాన్ని వే బ్యాక్ మనకి 1952లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఈజ్ నాట్ అన్ ఆర్గాన్, ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ బాడీ అనేటువంటి పాయింట్ వీ నీడ్ టు బి క్లియర్. విత్ దట్ సో 2 and 3 ఓన్లీ ఈజ్ ద ఆన్సర్ మనకి. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద ఆన్సర్ అండి. ఇక్కడ మనకి చూడండి బి వచ్చేసి 2 and 3. So NDC is listed as an advisory body to Planning Commission. The plans made by Planning Commission are made before NDC for its acceptance. So the statement is basically wrong statement మనకి. సో ఎన్డీసీ అనేటువంటిది మనకి ఏంటి అని అంటే కనుక ఒక ఇండిపెండెంట్ బాడీ అనమాట మనకి అది. సో విత్ దట్ ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు, సెకండ్ అండ్ థర్డ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ మనకి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. Who among the following constitutes the National Development Council? National Development Council-లో మనకి ఎవరెవరు మెంబర్స్? ద ప్రైమ్ మినిస్టర్, చైర్మన్ ఫైనాన్స్ కమిషన్, మినిస్టర్స్ ఆఫ్ ద యూనియన్ క్యాబినెట్, చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఆల్ ద స్టేట్స్. సో హియర్ ఇఫ్ యూ సీ ద నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్లో మనకి ప్రైమ్ మినిస్టర్ విల్ బి ద చైర్పర్సన్, మినిస్టర్స్ ఆఫ్ ద యూనియన్ క్యాబినెట్ అండ్ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఆల్ ద స్టేట్, బట్ నాట్ ద చైర్పర్సన్ ఫైనాన్స్ కమిషన్. విత్ దట్ 1, 3, 4 ఓన్లీ ఈజ్ బేసికల్లీ ద ఆన్సర్ మనకి. 1, 3, 4 ఓన్లీ ఈజ్ ద ఆన్సర్ అండి మనకి. సో క్లియర్, దిస్ ఈజ్ వాట్ ఈస్ ద అనదర్ ఇంపార్టెంట్ థింగ్. ఎస్. సో నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ గురించి మనకు అర్థమైంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ఎన్డీసీ గురించి, ఎకనామిక్ అండ్ సోషల్ ప్లానింగ్ చూసాము. దెన్ ఏవేవి కాన్స్టిట్యూషనల్ ఇన్ నేచరు, ఏవేవి మనకి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయలేదు అనేది మాట్లాడుకున్నాము. ఎకనామిక్ జస్టిస్ అనేటువంటిది ఎక్కడెక్కడ మెన్షన్ చేశారో చూసాము. ఎకనామిక్ జస్టిస్ అనేది ఎక్కడెక్కడ మెన్షన్ చేశారు? ఒకటి ప్రియాంబుల్లో మెన్షన్ చేశారు. రెండోది వచ్చేసి మనకి ఏంటంటే సో ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ స్ట్రైవ్స్ టు అచీవ్ దిస్ ఎకనామిక్ జస్టిస్.
దెన్ అట్ ద సేమ్ టైం మనకి అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కెన్ బి ఇనిషియేటెడ్ ఇన్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ఎ బిల్ ఇన్ లోక్సభ ఓన్లీ రాంగ్. రెండిట్లో ఎక్కడైనా కూడా చేయొచ్చు అనేటువంటిది మనం మాట్లాడుకున్నాము. దెన్ ఈ క్వశ్చన్ ఆల్రెడీ మనం అడ్రస్ చేసాం. సేమ్ పర్సన్ క్యాన్ బీ అపాయింటెడ్ యాజ్ ద గవర్నర్. So then moving forward further, Lok Sabha may still proceed with the bill accepting or not accepting the recommendations of Rajya Sabha. Rajya Sabha చెప్పిన రికమెండేషన్స్ని యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అవసరం లోక్సభకి లేదు. ఒకవేళ యాక్సెప్ట్ చేయాలి అనుకోండి, యాక్సెప్ట్ చేసి ఆ బిల్లు పాస్ అవుతుంది. ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోయినా కూడా ఆ బిల్లు మనకి ఏంటంటే డీమ్డ్ టు బి పాస్డ్ అనమాట. ఓకే, దెన్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ హ్యావ్ సీ దిస్ క్వశ్చన్, నెక్స్ట్ చైర్పర్సన్, డిప్యూటీ చైర్పర్సన్ ఎవరు మెంబర్స్ ఎవరు కాదు, అండ్ ఎలక్టరల్ కాలేజ్ ఆఫ్ ప్రెసిడెంట్లో ఎవరు ఉంటారు ఎవరు ఉండరు అనేటువంటిది కూడా మనం మాట్లాడుకున్నాం కదా. దెన్ యూ విల్ బీ హ్యావింగ్ ద పార్లమెంట్ కెన్ మేక్ ఎనీ లా ఫర్ ద ఇంటర్నేషనల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ట్రీటీస్. ఇంటర్నేషనల్ ట్రీటీస్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు స్టేట్స్ యొక్క కన్సెంట్ అనేటువంటిది అవసరం లేదు యాజ్ పర్ ఆర్టికల్ నెంబర్ 253 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అండ్ అటార్నీ జనరల్ గురించి అన్ని పాయింట్స్ కూడా మనం డిస్కస్ చేసాం కదా. అన్ని రైట్స్ ఉంటాయి కానీ ఓటింగ్ చేసేటువంటి రైట్ అయితే కనుక ఉండదు. With reference to the NALSA, consider the following. Its objective is to provide free and competent legal services to the weaker sections. Provide చేస్తారు. It issues guidelines for the state legal services. These things. Then Council of Ministers ఎవరు collectively responsible to that of Lok Sabha. ఎస్, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ గురించి మాట్లాడుకున్నాం మనము. అండ్ అలాగనే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఫండమెంటల్ ఫర్ ద గవర్నెన్స్ ఆఫ్ ది కంట్రీ అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేసి అర్థం. సో ఇది మనకి ఏంటంటే 2013 ప్రిలిమినరీ క్వశ్చన్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి క్వశ్చన్స్ అండి ఇవన్నీ కూడాను. వన్స్ మీరు పాలిటీ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేవి కంపల్సరీగా మనం చూసుకోవాలి. బికాస్ వీ షుడ్ సీ హౌ ఆర్ ఎనిమీ ఈజ్ ఫైటింగ్ ఇన్ ద బ్యాటిల్. మనం చూసుకుంటేనే అప్పుడు మాత్రమే మనము వెల్ ప్రిపేర్డ్గా ఉంటాము. ఇదే విధంగా నెక్స్ట్ రిమైనింగ్ ఇయర్స్ని కూడా మనం అయితే కనుక కంప్లీట్ చేస్తాము. సో స్టే ట్యూన్డ్ విత్ దిస్ పర్టికులర్ సిరీస్ అండ్ గెట్ మోస్ట్ అవుట్ ఆఫ్ ఇట్ అండి. ఓకే, చలో, థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.